పొందటానికి 7 విషయాలు చెప్తాను. కొంచెం త్వరగానే చెప్పేస్తాను. కొంచెం మంచి వర్తమానం, చాలా అర్థవంతంతో కూడింది, కానీ మీకు షార్ట్గా చెప్పేస్తాను. ఫిలిప్పీ పత్రికలో ఏమండి, మనం బహుమానం పొందాలి, అందరూ పొందుకోవాలని ఆటల్లో దిగుతారు, కానీ ఒక్కడే పొందుతాడు, లేదా ఒక్క టీమే పొందుకుంటుంది, ఒక క్రికెట్ టీం, ఒక దేశం టీం. ఆ బహుమానం పొందడానికి ఉండవలసిన 7 యోగ్యతలు లేక దేవుని దగ్గర నుండి మనం పొందాలి ఈ బహుమానాలు. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం 13-14 వచనంలో ఏముంటుందంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. బహుమానం పొందాలంటే వెనుకున్న వాటిని వెనుకున్నవన్నీ మరిచిపోవాలి. ఇదిగో అలాగే మనం కూడా గతాన్ని తవ్వుకుంటా, గతాన్ని గురించి బాగా అనుకుంటా, తలుచుకుంటూ ఉంటాం. కొందరేమో గొప్పలు చెప్పుకుంటారు, కొందరేమో కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా ఇక గతం అనండి, గతం ఇక దాన్ని తలసిన ఏమి రాదు మనకి. అది లాభమైనా నష్టమైనా కష్టమైనా ఏదైనా సరే, చేదైనా తీపైన మొదలు ఏదైనా సరే రాదు. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి, జరగవలసిన గురించి చూడాలి. చూడండి, పరిగెత్తే పోటీలు మీరు చూసి ఉంటారు. గురి యొద్దకు పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా ఎటు చూసుకుంటాడంటే, పక్క వాళ్ళని చూడడం, వెనకోళ్ళని చూడటం, వెనక వైపు చూడటం, పక్క వాళ్ళని చూడటం, ఎవరు వస్తున్నారని ఏమంటారు. ఆ యొక్క టీములో, ఆ రన్నింగ్ రేసులో తన సొంత తమ్ముడున్న అన్నున్నా కానీ పట్టించుకోడు, తన తండ్రి ఉన్న పట్టించుకోడు. ఎవరి మీద ఉంటుంది గురి చెప్పండి. అదో అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళి అందులో నాకు పాదం పెట్టాలి, అక్కడికి వెళ్ళిపోయి అనే టార్గెట్ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తాడు చెప్పండి, వెనక అసలు ఏం పట్టించుకోడు, ముందున్న ఆ గురి మీదకి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ టార్గెట్ సేవించి అక్కడ నుంచుని అప్పుడు జై జెండా ఎగరేస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ద్వారా మనం బహుమతి పొందాలంటే మనం కూడా ఏం చేయాలి చెప్పండి. విశ్వాసం మనకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపే చూడాలి తప్ప పరిస్థితుల వైపు చూడమాకండి, మనుషుల వైపు చూడమాకండి, నీ వెనక జీవితాన్ని గురించి ఆలోచించమాకండి. నువ్వు ముందున్న యేసును పట్టుకుని వెళ్ళిపో, ప్రాంతం చేయి. నా స్థితి ఇంతే కదా అని, నా పరిస్థితి ఇదే కానీ నా మతము, లేక నా వంశు, నా బంధువులు ఎవరన్నా ఉన్నారో అంత టార్గెట్, అంత రిచ్ పీపుల్ లేరు, నేను అవుతాను అనే పిరిగితనం రానిమాక. నీ గురి దేవుని స్తోత్రం. చెప్పండి, ఎవరు మన గురి? యేసు వైపే చూడు, యేసు వైపే సాగు. ఆయన ద్వారానే నేను ఇవన్నీ పొందుకోగలను, సాధించగలను, వాటిని కలిగి ఉన్నాను అని ఒక గురితో పడుతుంది. అప్పుడు నీకు బహుమానం చెప్పండి, దేవుడిచ్చే బహుమానం నీకు జరుగుద్ది. నా గురి యేసు అంటే నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, యేసు ప్రభు ఉన్నాడే, ఆయన ఇస్తాడు నాకు. దేవుని స్తోత్రం. ఆయన సృష్టికర్త, సర్వాధికారి, ఆయన మనకు వాగ్దానం చేశాడు, నా నామన మీరు ఏమడిగినా నా యందు మీ యందు నా మాటలు ఉంటే ఏదైనా అడగండి, మీ ఇష్టం, ఇస్తానని చెప్పాడు. ఇదే టార్గెట్. ఆ మాట ధ్యానం చేసుకుంటూ, అయ్యే నమ్మరేసుకుంటాం, వాటినే చూసుకుంటూ నాకు ప్రభు అది ఇంకా అదే పోరాటం ఉన్నాను నేను, ఇంకా అవ్వాల. ఆమేన్. అప్పుడు నీ గురి, నువ్వు అనుకున్నది, నువ్వు అడిగేది నువ్వు పొందుకుంటావు. ఇది దేవుని దగ్గర నువ్వు పొందాలంటే. రెండవదిగా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10:32 ఏముంటుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10 అధ్యాయం 32 ఏముంటుందంటే, అయితే మీరు వెలిగించబడిన మీద శ్రమలతో కూడా గొప్ప పోరాటమును సహించిన పూర్వజన్మలను జ్ఞాపకం తెచ్చుకొనుడి. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారి వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 10 అధ్యాయం 32, 35, 36 వరకు. కనుక ఇక్కడ గమనించినట్లయితే ఏమిటి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మనకు దేవుని వాగ్దానం ఇచ్చాడు. మీకు నూతన సంవత్సరం ఎంతమంది వాగ్దానం తీసుకున్నారు? ఉన్నాయి కదా, మీ దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్నాయా మీతో?
ఇంట్లో ఉన్నాయా? ఉన్నాయా? కొంతమంది బైబిల్లోనే ఉన్నాయి. మరి ఆ వాగ్దానం చదువుకొని ఏం చేయాలంటే, ఆ వాగ్దానం ఏదో ఉంటుంది, దాన్ని అది నెరవేరాలంటే ధైర్యంగా ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా ఉండాలి, ఓర్మి కలిగి ఉండాలి. ధైర్యంగానే ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆమె ఓర్పు ఎందుకు? నువ్వు అనుకున్న కానీ జరగట్లేదు. ఆమె మనం అనుకోగానేవి అవు, కానీ అవుతాయి. దేవునికి సమస్తము రెండు విషయాలు. మనం ఒక్కోసారి మనం అనుకున్నది ఎవరైనా జ్వరం వచ్చేస్తుంది, ఒక్కోసారి బీపీ డౌన్ అయిపోద్ది, షుగర్ లో అయిపోద్ది. అప్పటి వరకు మనిషి బాగానే ఉన్నాడు, అప్పుడు మనిషి హ్యాపీగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, ఏమైంది అని అనుమానాలు వస్తాయి. కారణం అంటే మానసికంగా కుంగిపోతాం చాలామంది. ఆశలు నిరాశ అయిపోయినప్పుడు నీరు గారిపోతాం. అందుకని భక్తుడైన దేవుడు చెప్తున్నాడు, ధైర్యం అని విడిచిపెట్టమాక, ఇది జరిగి తీరుద్ది అనండి. జరిగి ఎస్ నేను అనుకున్నది అవుద్ది. ధైర్యం ఉండాలి, ధైర్యంగా అవుద్ది. అరే అప్పులునే, అప్పులు దేవునికి ఒక లెక్క. ఆయన తలుచుకుంటే ఎంతసేపు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తుంటే నీకు ఆ గురి ఎంతకు చేరేలాగా, ఆ బహుమానం పొందేలాగా, ఆ ఫలితం పొందే గొప్ప బహుమానం అంట. మామూలు బహుమానం కాదు, గొప్ప బహుమానమును దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. మూడవదిగా చూడండి, ఎవరితోనూ పోల్చుకోకూడదు మనం. మూడవది వినండి, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం 24వ వచనం. 19:24 ఏముందంటే, నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తుడే. అంటే ఇక్కడ ఏంటంటే దాని ముందుగా బహుమానం పొందేదంటే పరిగెత్తమంటాడు. ఎట్లా పరుగంటే ఇది కూడా ఒక పరుగే. ఏనండి, అందరు యేసు ప్రభు కొరకంటే మనం అనేకులు సంపాదించాలంట. సంపాదించడానికి మనం ఏం చేయాలంటే వాళ్ళకి దాసులుగా మనం దాసులుగా చేసుకోవాలి. ఉదాహరణ, మీకే మనకు వాళ్ళు నమస్కారం పెట్టరు, వందనాలు చేయరు, మనకి అసలు ఎవరో మనకి ఏ విధమైన మర్యాద. మనం ఏం చేయాలి చెప్పండి? ఆల్రెడీ సార్లు అయినట్టు చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఏమన్నాడు? నమస్కారం పెట్టుకోండి, నమస్కారం, వందనాలు చెప్పుడు, వందనాలు. ఎందుకు? మనుషులేంటి, లోకములో ఉన్న అవసరతలు ఉంటే ఆ వ్యక్తికి నమస్కారం పెడతారు. మనకి ఏ అవసరం లేదు, అతను రక్షణ పొందాలనే మన ఆశ. అతను దేవుని సేవకుడు అవ్వాలి, దేవుని శిష్యుడు అవ్వాలి, దేవుని మందిరం నమ్మాలి, ఆత్మ చచ్చి నశించి నరకానికి వెళ్ళకూడదు. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, నమస్కారం అండి. చిన్నోళ్ళైతే బాగున్నారా, పెద్దోళ్ళైతే నమస్కారం, బాగున్నారు. అంటే ఎందుకు? నాతో ఆయనకు అవసరం, మనకు కూడా మనుషులందరితో అవసరం ఉందా? ఏం అవసరం చెప్పండి? వాళ్ళను రక్షించి యేసయ్య చేతిలో పెట్టడమే మన అవసరం. వింటున్నారా? అర్థం చేసుకున్నారా? ఇది కూడా ఒక పరుగే. అందుకనే అటువంటి వాళ్ళకు కూడా బహుమానం ఉందంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 19:24. నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటిస్తావో, ఎంతమందికి యేసుని గురించి చెప్తావో, నడిపిస్తావో, దానికి కూడా దేవుని దగ్గర నుండి నీకు బహుమానం. అప్పుడు వాళ్ళు తేవట్లేదు, వాళ్ళ మనుషులను తీసుకురావట్లేదు, వీళ్ళు ఎవరిని బంధువులు తీసుకురారు, పిల్లల్ని తీసుకురాట్లా, వాళ్ళే వస్తారు, వీళ్ళే వస్తారు, వీళ్ళు రారు, వాళ్ళు రారు అని ఎవరితోనూ నిన్ను నీవు పోల్చుకోమాక. ఎవరు టార్గెట్ ప్రకారంగా చేరతారో రన్నింగ్లో వాళ్ళకే బహుమతి ఉంటుంది, కానీ సరైన విధంగా పరిగెత్తున్నటువంటి వాడికి ఎవరికి ఉండదు. ఇది కూడా ఒక రన్నింగ్లో ఇది ఒక భాగం. అనగా క్రీస్తు దైవికమైన పరుగులో
అనేకులను ప్రభు దగ్గర నడిపించడం అనేది మనకు బహుమానం తెచ్చిపెడుతుంది. ఇక 4వదిగా చూడండి, 4వ విషయాన్ని చూద్దాం. 4 సామెతల గ్రంథము 11 సామెతల గ్రంథం 11 ఉంది. భక్తిహీనుని సంపాదన వానిని మోసం, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము. అది శాశ్వతమైన బహుమానం. వాక్యానుసారంగా నీతితో ఏదైనా వాక్య ప్రకారంగా నువ్వు చెయ్యి. వాక్య ప్రకారం నువ్వు చేస్తే దానికి తప్పకుండా ఫలము దేవుడు, అది కూడా శాశ్వతంగా వస్తాడు దేవుడు. నీ సొంత అభిప్రాయంతో చేస్తే, మన సొంత ఊహలతో ఏదైనా చేస్తే అది శాశ్వతంగా ఉంటుందో అశాశ్వతం అనేది మనం చెప్పలేదు. కానీ శాశ్వతమైన బహుమానం నువ్వు పొందుటకు నువ్వు చేయాల్సింది నీతితో విత్తువాడు. నీతిని విత్తు. నీతిని బ్రాకెట్ పెట్టండి, వాక్యము అనండి. నీతిని అని ఉంది కదా, వాక్యము. స్తోత్రం. నీతిని అంటే బ్రాకెట్ మాట, వాక్యము. వాక్యానుసారంగా విత్తు. దేవుని స్తోత్రం. వాక్యానుసారంగా చేయి. ఇదిగో మీరు నాకు ఎందుకు కూల్ డ్రింక్ ఇస్తున్నారండి? నేను మీకు బంధువులు కాదు, స్నేహితులు కాదు, మీరు ఎవరో నాకు తెలియదు, నాకెందుకు మీరు కూల్ డ్రింక్ ఇస్తున్నారు? అయ్యా, యేసు ప్రభు వారు అందరిని ప్రేమించమన్నాడు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఎవరిని పరిచయం చేస్తున్నాను దాని ద్వారా? దేవుని స్తోత్రం. కనుక మనం అందరినీ కూడా వాక్యానుసారంగా ప్రేమిద్దాం, వాక్యానుసారంగా నడిపిద్దాం. దేవుని నీతిని అనగా వాక్యమనే విత్తుదాం. కానీ మన గొప్పలు ఎత్తుమాకండి ఎవరి ముందు. అట్లా ఎత్తిన వాళ్ళు ఎంతోమంది ఇండిపోయారు. ఆ మనుషుల ముందు గొప్పతనం కోసము అప్పైన నిప్పులని భోజనాలు పెడతాం, గొప్పతనాలు పోవటం, డబ్బాలు కొట్టుకోవటం, దాంభికంగా జీవించి చాలామంది అప్పులు పాలైపోయిన వాళ్ళు, ఎందుకు పనికి రాకుండా పాడైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా వద్దు. వాక్యానుసారంగానే ఏదైనా విత్తు. ఆమేన్. ఆ విత్తనాల విత్తు మళ్ళీ అది ప్రశ్న. ఇక 5వదిగా చెప్తా చూడండి. ఇక రండి. 5వదిగా విశ్వాసముతో ముందుకు సాగిపో. దేవుడు నీకు బహుమానం ఇవ్వాలంటే అనుమానించమాక, సందేహించమాక, డౌట్ పడమాక. దీన్ని ఎక్కడ చూస్తున్నామంటే యెషయా గ్రంథం 49 3-4 వచనాల్లో ఉంది. ఆదికాండం 15:1 ఉంది ఈ మాట. మళ్ళా నేను ఆదికాండం 15:1 చూస్తున్నా. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమును వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడెమును, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. యెషయా గ్రంథం 49:3-4 వచనాల్లో కూడా చూడండి. ఇశ్రాయేలు, నువ్వు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా నా బలమును దాకా ఏ పరుచుకున్నాను అనుకున్నాను. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం నా దేవుని యొక్కనే అనుకున్నాడంట. అయ్యో, ఇంతకాలం వేసుకున్నాను నమ్ముకుని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాను, ఇన్ని కానుకలు ఇచ్చాను, ఇంత శ్రమ పడ్డాను, ఇన్ని ఉపాసాలు ఉన్నాను, ఇన్ని ధ్యానాలు చేశాను, యాగాలు చేశాను. అయ్యో, నా కష్టం అంతా వృధా అయిపోయిందా, నా భక్తి అంత వృధా అయిపోయిందా, నా ప్రార్థన అంత వృధా అయిపోయిందా అనుకుంటున్నాడంట. కానీ మళ్ళా తాను తెలుసుకుని అంటున్నాడు, నా న్యాయకర్త యెహోవాయే, నా బహుమానం దేవుని దగ్గరే ఉంది. కనుక నీవెప్పుడు ఫీలమ్మక. పైకి అనరు కానీ చాలా మందిలో ఉంటుంది కదా ఈ ఆలోచన. మీలో ఉండదేమో, నాలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మీరు మంచివాళ్ళు. నాలో ఇప్పుడు ఇంత సేవ చేశాను, ఇన్ని శ్రమలు పడ్డాను, ఇంత శ్రమలు కార్చాను, ఇంత నిన్ను రౌండ్లు తిరిగాను, రాత్రనక పగలనక అంత పరిస్థితులు, ఇంత ప్రయాసపడ్డాను. అయ్యో దేవా, అదిగో నాతో చెప్తున్నాడు దేవుడు, నీకు బహుమానం నా దగ్గర ఉంది, నువ్వు భయపడమాక.
నువ్వు ఎవరి కోసం ప్రయాసపడ్డావు, ఎవరి కోసం కన్నీరు కార్చే, ఎవరి గురించో శ్రమపడ్డావు, ఎవరి గురించి ఎంత ప్రయాసపడ్డావు, ఆనులు అటువైపు నుండి నీకేమో రాలేదా, నేనున్నాను, నా నుండి నీకు ఇస్తాను. చెప్పండి దేవుని స్తోత్రాలు. నా నుండి నీకు బహుమానం ఉంది అని దేవుడు నాకు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నిరాశపడమాకండి. అయ్యా ఇంతకాలం భక్తి చేశాను, ఇంతకాలం విశ్వాసంగా ఉన్నాను, ఇంతకాలం ఆత్మీయంగా ఉన్నాను, ఇంతకాలం దేవుని దగ్గరకు వస్తాను, ఇంతకాలం నేను ప్రభువులో గడుపుతున్నాను, అయ్యో నాకు బహుమానం ఫలము దేవుడు దీవెన ఏమి బాధపడమగా. దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తుడుగాక, ఇస్తాడు. విశ్వాసం దాన్ని. ఇక 6వదిగా చూడమా. 6వదిగా 6వ పాయింట్, బహుమానం పొందేవటానికి మనకు కావాల్సిన 6వ లక్షణం దానియేలు గ్రంథము 5:17. దానియేలు గ్రంథము 5:17. 2వ అధ్యాయం 6లో కూడా ఉంది, దానియేలు గ్రంథంలోనే. ఇక్కడ ఈ వచనాలు చదువుకుందాం. చూడండి, ఒక వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 5:17. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజేస్తాను. దానియేలు గ్రంథం 2:6లో కూడా చూడండి ఒకసారి. 2:6, 2వ అధ్యాయం 6వ వచనం. కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సమ్ముఖములో నొందుదురు గనుక తెలియజేయడనగా చాలు. అంటే ఏమని? దానియేలు గ్రంథంలో మనం చూసిన ఈ 2 వచనాలు ఏంటంటే, ఒకసారి రాజుగారు అంటే నీకు కళ కన్నాను, కళ చెప్పాలి, కళ అర్థము. ఇంకో రాజుగారు ఏమంటాడంటే 5వ అధ్యాయంలో గోడ మీద ఏదో ఒక చెయ్యే వచ్చి రాసి వెళ్ళిపోయింది. మనము దేవుని దగ్గర నుండి పొందుకునే లోపు మధ్యలో అది పొందనివ్వకుండా ఏం చేస్తాయి అంటే, కొన్ని మధ్యలో కొన్ని మనుషులు కానీ సాతానుడు కొన్ని ఆశలు పెడతాడు. యేసు ప్రభువుకి సైతాన్ ఏమంది, కొండ మీద తీసుకెళ్ళి నీ ఒక్క నమస్కారం నాకు చేస్తే మొత్తం అంతా లోకం అంతా నీకే ఇస్తా. అది నిజమా? నిజమా? సైతానుడు ఏమిటి ఏంటి అసలు? ఈ సృష్టి ఎవరిది? దేవుడికి చూడండి. అట్టం అవ్వమ్మ దగ్గరికి వెళ్ళింది. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఏమంది? నీవు ఇది తింటే దేవతం. దేవుడు ఎలా తయారు చేసాడు మనిషిని? తన స్వరూపం. దేవుడి స్వరూపం గొప్పదా, దేవత స్వరూపం గొప్పదా? మరి తిక్కలదా మంచిదా? అర్థం చేసుకోండి. దేవుడు స్వరూపంలో మనిషిని చేశాడు మనల్ని. సైతం వచ్చి ఏమంటుంది? మీరు ఇది తింటే దేవత రూపం అంటుంది. అంటే దేవత గొప్ప, దేవుడు గొప్పవాడా? మరి తిక్కు, మరి బ్రెయిన్ పని చేయదు, తినేసింది, భర్త కొడిచ్చేసింది. అంటే ఇలా మధ్యలో వాళ్ళు ఒకవేళ తినకుండా ఉంటే వాళ్ళ జీవన విధానం మన జీవన విధానం వేరే విధంగా ఉండేది. ఆమేన్. అలాగే యేసు ప్రభు కూడా ఆ సైతాను నోర్మి పో అన్నాడు. అలాగే చాలా వినండి, మనము ఏదైనా ఒక మంచి శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి ముందుగా మధ్యలో కొన్ని అడ్డొస్తాయి. ఆమేన్. మధ్యలో పర్లేదులే ఆ దేవుడైతే ఒక 1000 రూపాయలు ఇస్తాడేమో, ఈయన ఒక 500 ఇస్తానంటున్నాడు, చాలే అనుకోదు. దేవుడు ఇచ్చేది ఆ 1000నేమో, 1000 వెనకాల ఎన్ని వేలు వస్తాయో తెలియదు. ఆమేన్. దేవుడిచ్చేది ఎప్పుడు శ్రేష్టంగానే ఉంటుంది. ఈ దానియేలు ఏమంటాడంటే, నీ దానములు నీ దగ్గర ఉంచుకో, నేను దేవుడిచ్చే దానాల మీద ఆధారపడతా తప్ప నీ దానాలు నీ బహుమానాలు నాకు అక్కర్లేదు. అప్పుడు వెళ్ళాడు. వినండి, ఇది శుభవార్త కాదు రాజుకు చెప్పేది. ఏ వార్త అంటే ఇది దుర్వార్త. కొంతమంది ఏం చేస్తారంటే ప్రవక్తను చంపేస్తారు. నా గురించి నేనేమనుకున్నావు, ఒకరు దేవుడు చెప్పాడు, నువ్వు చెప్తావు మాకు, మా బైబిల్ లేదా నీకు అని చెప్పి. అందుకని నేనేమన్నాడు,
ముందు దాని అర్థం చెప్పినాక ఆలోచిద్దాం. ఈలోగా నీ బహుమానాలు గ్రహించుకోవాలి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే వినండి, చెప్పినాక ఆయన సన్మానించాడు పాపం రాజు. ఇతన్ని సన్మానించే బహుమానాలను ఇచ్చేసాడు. అప్పుడు తీసుకున్నాడు. అంటే దేవుని చిత్తం ఇప్పుడు అలాగే ఇక్కడ దానియేలు ఆ యొక్క రాత అర్థం తెలియకుండా చెప్పకుండా ఏం తీసుకోవాలి. బైబిల్లో ఏమనుంది, ఎవడైనాను నా నామమును బట్టి మిమ్మల్ని చేర్చుకుంటే ఇస్తే తీసుకోండి. నా నామమును బట్టి, ప్రభువును బట్టి, దేవుని నామములో మనకేదొచ్చినా తీసుకోండి. లంచావతారములో కానీ, మోసకరమైన విధంగా కానీ, ఇంకేంటి ఈ మధ్య దొరలో దొంగోళ్ళంతా దొరుకుతున్నారు. ఎవరు లంచాలైనా కోట్లు దాచేసుకున్నారు. అని ఏమంటారు, మోసం, అబద్ధముగా. అలా రానివాడు దేవుడు నామములో రాజమార్గములో నుండే దేవుడు మనకన్నీ ఇస్తాడు. అడ్డదారులకు వెళ్ళవసరంలో, ఎవడో వంక చూడొద్దు. దేవుడు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాడు. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. చెప్పరు గట్టిగా. అయ్యో చెప్పరేంటండి, స్తోత్రం. ఒక ఆమేన్. నువ్వు యూదుడివి, నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు చేయాల్సింది చెయ్యి, చెప్పాలి చెప్పు. ఆ తర్వాత నువ్వు ఏదైనా దగ్గర నుండి వస్తే దేవుడు ఇస్తే తీసుకో. అది నీ లక్షణం. చివరిగా చెప్పేసి ముగిస్తా. చివరిగా రూతు గ్రంథం 2వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు. 11, 12 వచనాలు. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జన్మనొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమె ఉత్తరమిచ్చెను. రూతు గురించి బైబిల్లో రూతు గ్రంథము ఒక అత్త కోడల గురించి రాయబడింది. రూతు గురించే రాయబడింది. ఆమె ఎవరైతే మామూలుగా మొదటగా అయితే ఆమె జీవితం ఏంటి చెప్పండి, మోయాబీరాలు. అన్యులు ఏమండి, ఇజ్రాయేలీలు కాదు సుమా. వినండి, యోగ్యత లేదు కానీ ఇజ్రాయేలీలో కంటే యోగ్యురాలుగా బహుమానం పొందుతుంది. గొప్ప కోటీశ్వరుడికి భార్య అయింది. తన భర్తను కోల్పోయింది, మామను కోల్పోయింది, దిక్కుమాలిన స్థితిలోకి వచ్చింది. ఆ కష్టాల్లోనే యెరూషలేమును దేవుణ్ణి ప్రేమించింది. తన అత్తను విడవలేదు, నిబంధన దాటలేదు. తన వివాహ నిబంధన, తన పెళ్లి నిబంధన మీరలేదు. ఇప్పుడు మనందరం కూడా యేసు ప్రభుకి వధువు సంఘముగా సిద్ధపడుతున్నాం. ఎలా సిద్ధపడుతున్నాం? వధువు సంఘంగా. అంటే మనందరం పెళ్ళిపోమంటే మొన్న ఎవరు చెప్తున్నారు పాస్టర్ గారు, మనం ఇక్కడ తల్లి సంఘము, తల్లి ఇల్లేమో సంఘము, అత్తగారి ఇల్లేమో పరలోకం అంట. కొంచెం అర్థమైనా చెప్తానండి. ఇప్పుడు మనం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లి ఇంట్లో ఏం జరుగుద్ది? తల్లి ఇంట్లో పెళ్లి చేయక ముందు ఏదో ఉంటారు కదండి, ప్రధానం అనేది ఇక్కడ జరుగుతుంది. మనకి ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్లి కుమారుడైన యేసు ప్రభువారు వధువు సంఘంగా సిద్ధపడిన తర్వాత మనల్ని పెళ్లి చేసుకుని ఎక్కడికి తీసుకెళ్ళిపోతాడు? ఇక్కడ ఉంటారు. మీరు అందరూ చూస్తున్నారు, నమ్మట్లేదు. అర్థమవుతున్న మాటలు. ఇది క్రైస్తవ బ్రతుకంటే. దానికోసం సిద్ధపడాలి. యేసు ప్రభువారు ఏం చేస్తున్నాడు? మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. మేమందరం ఏం చేస్తాం చెప్పండి? పెళ్లి టైంలో పెళ్లి కూతురు ఏం చేస్తారు? రుద్దుతారు, కడుగుతారు. అది ఆ పని మేము చేసే పని.
నేను దేవుని స్తోత్రం. ఏం చేస్తాం? పసుపు రాస్తారు, అవునా? తలస్నానం చేపిస్తాం, చక్కగా సిద్ధపడతాం. సిద్ధపరిచే పని నా మామ కప్పు చెప్పేసి మనకు అర్థం. ఇప్పుడు ప్రదానం చేసుకుంటా వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? మీ అందరినీ మనందరం ఎలా ఉండాలి? చక్కగా సిద్ధపడాలండి. పెళ్లి చూపులు ఎలా ఉంటారు మీరు? ఇదిగోండి, కనుక ఇక్కడ రూతు వివాహం చేసుకుంది కనుక ఆ వివాహం చేసుకున్న తన భర్త స్థానంలోకి వచ్చేసింది. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుతో కూడా నిబంధన చేయబడ్డాం. మనల్ని వధువు సంగముగా సిద్ధపరచుకుని తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి యేసు త్వరలో రాబోతున్నాడు. మీరు ఎఫెసీ పత్రిక 5 చూస్తే మన కోసం రక్తం దించాడు. ఈ భూ సంబంధమైనటువంటి పెళ్లి కొడుకులైతే ఒక కట్నం తీసుకుంటారు, కానీ ఈ యేసయ్య అయితే మన ప్రభు అయితే పెళ్లి కుమారుడుగా మన కొరకే తన రక్తాన్ని దారపోసాడు, తన ప్రాణం ఇచ్చాడు. మనల్ని తన సొత్తుగా చేసుకోవటానికి, తనకిష్టులుగా చేసుకోవటానికి, తనకు భార్యగా చేసుకోవటానికి మనందరి కోసం ఆయనే బలైపోయాడు. ఆయనే మన కొరకు రక్తం దించి ప్రేమించాడు, ప్రేమ చూపాడు. మనల్ని ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇక రెడీగా ఉండండి, మిమ్మల్ని అగ్నిగుండంలోకి వెళ్ళకుండా నిత్య జీవాన్ని నేను ఇస్తాను, పరలోకాన్ని తీసుకెళ్తా. అక్కడ ఆకలి ఉండదు, దప్పి ఉండదు, గొడవలు ఉండవు, కత్యాలు ఉండవు, అసూయలు ఉండవు, దేశాలు ఉండవు. నీతి సూర్యుడు నేనే మీ మీద వెలుగ్గా ఉంటా. పగలని రాత్రి ఉండదు, చెవట్లు ఉండవు, నిద్రని ఉండదు, రెస్ట్ అని ఉండదు. ఏమక్కలా ఎప్పుడు రాత్రింబవళ్ళు తరతరాలు యుగాలు ప్రభుత్వం ఆనందంగా గడపటమే పరలోకం. దేవుని స్తోత్రం. చూడండి, కొన్ని హ్యాపీనెస్ సిచ్యువేషన్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఏమంటారు? అబ్బా స్వర్గం అనిపించారు బాబు. అక్కడ ఏమనిపించాం? మీరు ఎప్పుడు రాలేదా అలాంటి ఎక్స్పీరియన్స్, అనుభవం రాలేదా? ఎప్పుడైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళేమనుకో, ఆ వాతావరణం చూడగానే అక్కడ ఉన్నట్టు అరేంజ్మెంట్స్ ఎప్పుడు చూడనివేమో కనబడదు. అబ్బా స్వర్గం అలాగ ఉందిరా బాబు. దేవుని స్తోత్రం. అలాంటిది ఆ కూసేపు కాదు, తరతరాలు యుగాలు అలాంటి పవిత్రమైన ఆనందకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరలోక రాజ్యం ప్రవేశానికి వెళ్ళాలి అంటే క్రీస్తు కొరకు రెడీగా ఉండు. దేవుని స్తోత్రం. ఈ లోక పెళ్లి కుమార్తె కోసం పెళ్లి కొరకు ఎలా ప్రిపేర్ అవుతుందో అలాగే మనం కూడా యేసు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ఆభరణాలు ధరించుకుని ఆత్మ సంబంధంగా సిద్ధపడుతూ ఆ సిద్ధపరిచేటువంటి నాయకునికి లోబడుచు దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. అప్పుడే బహుమానం పొందుకుంటాం. ఇక్కడ ఏమన్నదంటే సంపూర్ణమైన, ఇక్కడ కూడా సంపూర్ణమైన బహుమానం పొందుకుంటాం. నువ్వు రూతు గ్రంథం 2:11-12 వచనాల్లో మనం ఈ మాటలో వారు చదువుకున్న కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కూడా 7 బహుమానం పొందగలిగినటువంటి వారికి ఉండే 7 లక్షణాల్లో మొదటిది ఏంటంటే గురి. నీ టార్గెట్ ఎవరు? యేసు. దేవుడు నీ టార్గెట్. రెండవదిగా చూస్తే ధైర్యంగా ఉండు, ఎప్పుడు పిరికితనం ఉండమక. మూడవదిగా మనం చూస్తే ఎవరితో పోల్చుకోమక, నీవు దేవుడితో మనం. చూడండి, ఇక నాలుగవదిగా చూడండి, నీతిని విత్తు. ఎప్పుడైనా వాక్యానుసారంగానే చెయ్యి ఏదైనా. ఐదవదిగా చూడండి, విశ్వాసంతో ముందుకు సాగిపో, పిరికితనంగా ఉండమక. దేవుడు ఖచ్చితంగా బహుమానం ఇచ్చేవాడు. ఆరవదిగా చూడండి, ఎవరెవరో మధ్యలో వీళ్ళు దేవుని బహుమానం పొందకుండా, అసలైంది దేవుని దగ్గర నువ్వు పొందనివ్వకుండా, దేవుడిచ్చేదాన్ని పొందకుండా నీకు అసలైంది రానివ్వకుండా మధ్యలో చిన్న ఏది ఆశ పెడతాను చూడమాక, ఆశపడమాక. దేవుడిచ్చేదే నీకు కావాలి. ఆమె. ఇక చూడండి, ఏడవది అంటే దేవునిలో జీవించడం ఇష్టపడాలి. రూతు మోయాబులు ఉండడానికి ఇష్టపడాల. ఇజ్రాయిల్ దేశంలోని, యెరూషలేములోని, దేవుని రాజు రొట్టెలింట్లోని, మందిరంలో, ప్రాంతంలో, సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడటానికి, వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతుంది. మరి ఏమి ఇష్టపడుతున్నావు? చాలా మందికి ఏమంటారంటే యేసుప్రభు ఇష్టం ఉండదు, మందిరం ఇష్టం ఉండదు, ప్రార్థన ఇష్టం ఉండదు, ఉపవాసాలు అంటే ఇష్టం ఉండదు. కానీ దీవులు కావాలి. ఎలా వస్తాయి? పని చేయకుండా జీతం ఎలా వస్తుంది నీకు? ఎలా వస్తుంది? దేవుళ్ళో ఉండు, దేవునితో గడుపు. దేవుడు మీ అందరిని దీవించునుగాక.